హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లు మునిగిపోయాయి. జీహెచ్ఎంసీ హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి. నరేష్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాగో ఇంకొక 2 గంటల పాటు నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఇప్పటికి ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం కుత్బుల్లాపూర్ కానివ్వండి, గాజుల్ రావారు, చింతల్, షాపూర్, బాల్నగర్, కొంపల్లి, దుండిగల్ తో పాటుగా ఏదైతే ఇటు నిజాంపేట, ప్రగతి నగర్, కూకట్పల్లి, చీడిమెట్ల, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, మైత్రివనంలో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే ఇటు రాచకొండ పరిధిలో చూసుకున్నా కూడా ఇటు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏదైతే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, గడ్డియానారం, సరూర్ నగర్ లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. హైడ్రా బృందాలు కూడా పూర్తిగా ఏదైతే ఇటు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలతో పాటు వాటర్ లాగింగ్ ఏరియాస్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సిటీలో ఉన్నటువంటి 141 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడంతా కూడా ఇప్పటికే ఇటు మోటార్ల సహాయంతో వాటర్ అంతా కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాత్రి వేళ కావడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి సో వెంటనే త్వరితగతిన అవన్నీ కూడా క్లియర్ చేసేయాలి. ఎందుకంటే రేపు వర్కింగ్ డే, సోమవారం కాబట్టి అందరూ ఆ రోడ్ల మీదకి వచ్చేటటువంటి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో రేపు మార్నింగ్ వరకు కూడా అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఇది లోతట్టు ప్రాంతాలు కానివ్వండి, దాంతో పాటు ఏదైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా ఆ నీటినంతా కూడా తోడువేయాలి, క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రము ఇటు సిబ్బంది, దాంతో పాటు మాన్సూన్ టీమ్స్, డిజాస్టర్ టీమ్స్ అన్ని కూడా ఆ రంగంలోకి దిగి ప్రస్తుతం వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడైతే ఇటు నాలాలకు సంబంధించినటువంటి సో ఆ ప్రాంతాల దగ్గర కూడా ప్రత్యేకంగా చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కుండపోతగా వర్షం అంటే ఆ 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మొత్తం జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఇటు ప్రజలు కూడా ఇప్పుడు రాత్రి వేళల్లో ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో అత్యధికంగా చూసుకుంటే మాత్రం ఇటు కుత్బుల్లాపూర్, గాజుల్ రామారం, కొంపల్లి, దుండిగల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కాసేపట్లో ఏదైతే దీని మీద వాతావరణ శాఖ అధికారులు కూడా వర్షపాతం మీద బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మాత్రం ఇటు నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. నరేష్, రైట్ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.